ఈ మధ్య నాకు రీచ్ తగ్గిపోయిందనే బాధ కన్నా రికగ్నైజేషన్ అలానే ఉందని చెప్పి హ్యాపీనెస్ ఎక్కువైంది. మన 1 lakh పిగ్గీ బ్యాంక్ ఎన్ని రోజులకి నిండిపోతుంది అనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎక్కడ ఖర్చు పెడుతున్నానో, ఎలా ఖర్చు పెడుతున్నానో అసలు అర్థం కావడంలే. అసలు నేను సంపాదించే డబ్బుకి, ఖర్చు పెట్టే డబ్బుకి అసలు సింక్ అవ్వడంలే మావా. అందుకనే పర్సులో 100 రూపాయల నుంచి పెద్ద నోట్లు ఏమున్నా సరే ఆలోచించకుండా ఆ క్షణమే వేసేస్తున్నాం. మనిషి అన్న ప్రతి ఒక్కరికి బాధలు, సంతోషాలు అన్ని ఉంటాయి మావా. కొన్ని విషయాల్లో దేనికి రై లైఫ్ అనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ మీరే చూడండి. ఇప్పుడు నేను వేసిన అమౌంట్ స్కెచ్ తో కొట్టేద్దామని చూస్తే అంటడం లేదు. ఎప్పుడు పెద్దవాటికే కాదు, ఇలాంటి చిన్న వాటికి కూడా అనిపిస్తుంది ఎందుకురా స్వామి లైఫ్ అని చెప్పి. ఇంకా లేట్ చేయగా నా స్కెచ్ పెన్సిల్ ఇసిరితే పోయి చెత్తబొట్లో పడింది డైరెక్ట్ గా. ఏదేమైనా సరే సిచ్యువేషన్ తగ్గట్టు అడ్జస్ట్ అయిపోవడమే. ఇంకా గీసేదానికి ఏం లేదని చెప్పి నార్మల్ పెన్ అయితే తీసుకొని గోకినా దాన్ని ఫుల్ గా. ఇంకేంటి మా విశేషాలు? ఇప్పుడు ఈ పిగ్గీ బ్యాంక్ నిండా కరెక్ట్ గా 1 లక్ష వరకు లోన్ ఉంది మావ నాకు కట్టేది. నేను ఎన్ని రోజులు కష్టపడి వేస్తే ఇది నిండుతుందో నాకు తెలియదు కానీ ఎండి నెక్స్ట్ డే ఖాళీ అయిపోతుంది. ఒకసారి మీరు ఎంత లోన్ తీసుకున్నారు, మీకు ఎన్ని లోన్లు పెండింగ్ ఉన్నాయి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి మావ. అలాగే 41 days దీక్ష గురించి వీడియోలు రావడం లేదని చెప్పి మెసేజ్లు చేస్తున్నారు. వీడియోస్ అయితే తీసి పెట్టా కానీ అప్లోడ్ చేసే టైం లేదు. February 11 కి అయితే దీక్ష అయిపోతుంది మావ. దానికి సంబంధించిన వీడియోలన్నీ 11th లోపు అప్లోడ్ చేస్తా. అంతవరకు మీరు గట్టిగా సపోర్ట్ ఇస్తే చాలు.